ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ శుభోదయం. ప్రియ దేవుని బిడ్లారా, 16వ తేదీ 7వ నెల 25వ వచనంలో తిరుగా ఈ అందిన ఆహారంలో ఏకోజాములో ఆ దేవదేవుని సన్నిధిలో ఈ విధముగా మనమందరము ఆ ప్రభు యొక్క శుభవర్తమానాలు వినడానికి ప్రభువారు దయచేసిన ఈ అనుకూలమైన ఆశీర్వాదకరమైన సంతోషకరమైన దినమును బట్టి సమయమును బట్టి ఆ ప్రభువుకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. హల్లెలూయా. ప్రియులారా, పరమగీత ప్రసంగ వాహిని అనే ఒక ధారావాహిక గత 6 నెలల నుండి మనము పరమగీతముల గ్రంథము వచనం వెంబడి వచనాన్ని ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఇప్పుడు 1వ అధ్యాయం 7వ వచనానికి వచ్చాం. అక్కడ ప్రియురాలు, నీ మందను నీవెచ్చట మేపుదువో, మధ్యాహ్నమందు నువ్వెచ్చట ఉందువో నాకు తెలియజేయము. నీ చెలికాండ్ర యొద్ద నేను ముసుగు వేసుకుని ఎందుకు ఉండాలి అని ప్రశ్నిస్తోంది. అనగా ఇక్కడ మంద కాపరి అయిన యేసుక్రీస్తును సూచిస్తోంది. ప్రియుడు, ప్రియురాలు, సంఘం. ఆ దేవదేవుడు ఆ కాపరి ఎక్కడ ఉన్నాడో అక్కడికి వెళ్ళాలి అనే ఆశ కలిగి ఇక్కడ మాట్లాడుతోంది. కాబట్టి కాపరి అనే అంశాన్ని గురించి మనము ప్రస్తుతము ధ్యానం చేసుకుంటున్నాం కదా. రండి. ఈ కాపరి అనగానే యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు, పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించుచున్నాడు. ఈ నడక అనే అంశాన్ని గురించి మనం ఇక్కడ ధ్యానం చేద్దాం. ఈ దినం శాంతికరమైన జలములు అనగా సమాధానం. ఈ సమాధానం గురించి నిన్న మనం ధ్యానం చేసుకున్నాం. ఆయన ఎక్కడ నడిపిస్తాడండి? ఆయన నడిపించే దేవుడు, ఆయన నడక నేర్పే దేవుడు. ఆయన నీ చేయి పట్టుకొని నీకు అడుగులు వేయించే దేవుడు. చిన్ననాడు ఓ తండ్రిగా తన బిడ్డలకు నడకను నేర్పిస్తాడు తండ్రి. ఆ బిడ్డడు జారిపోకుండా, కింద పడిపోకుండా చేయిని పట్టుకొని ఎంతో ఆప్యాయంగా, ఎంతో ప్రేమగా తన కుమారుణ్ణి, తన కుమార్తెను నడిపిస్తూ ఉంటారు. ఆ బుడిబుడి నడకలు చూసి ఆ తల్లిదండ్రులు ఎంతో ఆనందిస్తూ ఉంటారు. మొట్టమొదటిగా నడక నేర్పేవాడు తండ్రి. అలాగే ప్రియులరా, ఇక్కడ నన్ను నడిపించుతున్నాడు. దేవుడు నిన్ను నడిపించుతున్నాడా? సంకీర్తన మొదటి భాగంలో, మొదటి సంకీర్తనలో దుష్టుల ఆలోచన చొప్పున నడువక అంటాడు. పాపుల మార్గమున నిలువక, అపహాస్యకులు కూర్చుండు చోటను కూర్చుండక, దివారాత్రములు యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించువాడు ధన్యుడు అంటాడు. దుష్టుల ఆలోచన చొప్పున నడవడం. ఈ లోకంలో మనల్ని నడిపించేవారు ఇద్దరు ఉన్నారు. ఒకటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, మన పరమ తండ్రి. 2 ఈ లోక సంబంధమైన తండ్రి, వాడే దుష్టుడు. దుష్టుల ఆలోచన చొప్పున లోకం నడుస్తోంది. దుష్టుని యొక్క ఆలోచన చొప్పున లోకం ప్రస్తుతం నడుస్తోంది. కాబట్టే ప్రియులారా, లోకంలో సమాధానం లేదు, లోకంలో శాంతి లేదు. ఈయన ఎక్కడ నడిపిస్తాడన్నాడు?
శాంతికరమైన జలముల యొద్ద నడిపిస్తాడు. ఆ దుష్టుడు వాడు ఎక్కడ నడిపిస్తాడు? అశాంతికరమైన జలముల యొద్ద నడిపిస్తాడు. ఎప్పుడు అశాంతే, ఎప్పుడు తొందరే, ఎప్పుడు కూడా మనశ్శాంతి ఉండదు, ఎప్పుడు ఆందోళనే, ఎప్పుడు భయమే, ఎప్పుడు నిలకడలేని జీవితం, నిలుపులేని జీవితం. వాడు ఒక దగ్గర కూర్చొనివ్వడు, ఒక దగ్గర నిలబడినివ్వడు, ప్రశాంతంగా ఉండనివ్వడు. నీ ఆలోచనలు, నీ తలంపులు వివిధ రకాలుగా నీకు ఆలోచనలు వస్తూ ఉంటాయి. వాడు పుట్టిస్తాడు, మనశ్శాంతి ఉండదు. ఈ విధముగా నడిపించేవాడు దుష్టుడు. కాబట్టే కీర్తనాకారుడు దుష్టుల ఆలోచన చొప్పున నడవాలి అంటే ఆలోచన కావాలి. అది ఎవరి ఆలోచన తీసుకోవాలి? మన ప్రియుడైన యేసుక్రీస్తు ఆలోచన ప్రకారం నడవాలి. పిల్లరా, ఈ నడక అనేది ఆత్మీయ జీవితంలో చాలా ఇంపార్టెంట్. ఇది ఆత్మీయ నడక. ఈ నడక పరుగుగా మారాలి. ఈ నడక గంతులు వేస్తూ ఉండాలి. ఆత్మీయంగా బుడిబుడి నడకలు చిన్ననాడు పాలు త్రాగే వయసులో తండ్రి చేయి పట్టుకొని నడిపిస్తాడు. తర్వాత నీకై నువ్వు నడుస్తావు, నీకు నడక నేర్పిస్తాడు. పరిశుద్ధాత్మదేవుడు సంఘానికి నడక నేర్పిస్తూ ఉన్నాడు. ఆయన చేయి పట్టుకొని నడిపిస్తూ ఉన్నాడు. ఆయన చేయి గట్టిగా పట్టుకోవాలి. నువ్వు ఆయన చేయి పట్టుకుంటే జారిపడిపోతావు. ఆయనకు నీ చేయి అందించాలి. ఆయన అంటాడు కదా, నిన్ను విడువను ఎడబాయను. ఒక్కసారి దేవుడు నీ చేయి పట్టుకుంటే ఆయన ఎన్నటెన్నటికి నేను విడవడు. ఏ పరిస్థితులు వచ్చినా విడవడు. ఈ లోకంలో నడకలు ఎలాగుంటాయి? ఈ లోకంలో నడిపించేవారు ఎలాగుంటారు? ఈ లోకంలో స్నేహాలు ఎలా ఉంటాయి? ఈ లోకంలో బంధాలు ఎలా ఉంటాయి? ఈ లోకంలో రక్త సంబంధాలు ఎలా ఉంటాయి? కొన్ని దినాలు నువ్వు బాగుంటే నీతో నడుస్తారు, నిన్ను నడిపిస్తారు కూడా. ఒక లోయలో పడ్డప్పుడు, ఒక గుంతలో పడ్డప్పుడు, ఒక రాయి తట్టుకొని నువ్వు కింద పడిపోయినప్పుడు నీకు ఆసరాగా నిలబడి నిన్ను లేపి మరలా నడిపించే వాళ్ళు తక్కువ లోకంలో. మనం అనుకుంటాం, నాకేమి ఇబ్బంది అండి, నా కుమారుడు ఉన్నాడు, నాకేమి ఇబ్బంది అండి, నా కుమార్తె ఉంది, నాకేమి ఇబ్బంది అండి, నా బంధువులు ఉన్నారు, నాకు ఏ ఆపద వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ వ్యాధి వచ్చినా, ఏ బాధ వచ్చినా నన్ను ఆదుకోవడానికి బోల్డంత మంది ఉన్నారు అనుకుంటారు. కానీ ఆపద సమయాల్లో, వ్యాధిగ్రస్తురాలైన సమయాల్లో, బాధలు ఉన్న సమయాల్లో నీ దగ్గరికి ఎవరు రారు. నిన్నెవరు పైకి లేపరు, నిన్నెవరు కూర్చొని నిన్నెవరు నడిపించరు, నీకెవరు ఆసరాగా నిలబడరు. అట్లీస్ట్ ధైర్యం చెప్పేవాళ్ళు కూడా కరువైపోతారు. కారణం, లోకంలో ఎవరి సంసారం వాళ్ళది, ఎవరి పరుగు వాళ్ళది. ఒకరి గురించి ఒకరు పట్టించుకునే పరిస్థితి ప్రస్తుత లోకంలో లేదు. ఈ స్పీడ్ యుగంలో వాళ్ళ గురించి వాళ్ళే ఆలోచిస్తారు, కానీ అట్లీస్ట్ బంధాల గురించి, రక్త సంబంధాల గురించి ఆలోచించే వాళ్ళు కరువైపోయారు ప్రియులారా. కానీ ఒక ఆయన ఉన్నాడు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనే నేను ప్రకటిస్తున్న నా ప్రియుడైన యేసుక్రీస్తు.
ఆయన నిన్ను పట్టుకుంటే, ఆయనను నీవు ఆసరాగా చేసుకుంటే, ఆయనను నీవు కలిగి ఉంటే ఏ పరిస్థితులు వచ్చినా నిన్ను విడువడు, ఎడవాయడు. ఎందుకనగా ఆయన కునుకడు, నిద్రపోయే దేవుడు కాదు. ఆయన కునికే దేవుడు కాదు. ఆయన బంధాలను వదిలివేసే దేవుడు కాదు. ఆయన ప్రేమ నిస్వార్థమైన ప్రేమ, స్వార్థపూరితమైన ప్రేమ కాదు. ఆయన ఒక్కసారి నిన్ను ప్రేమిస్తే ఎన్నటెన్నటికీ నిన్ను విడవడు. మనం ఆయన్ని ప్రేమించడం లేదు, కానీ ఆయనే మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. నువ్వు ప్రార్థించకపోయినా ఆయన నీ కోసము తండ్రి దగ్గర చేరి తన పరిశుద్ధ రక్తాన్ని చేబూని విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, నువ్వు ఆయన్ని జ్ఞాపకం చేసుకోకపోయినా ఆయన జ్ఞాపకాలలో నువ్వు ఎప్పుడు ఉంటావు. నువ్వు ఆయన్ని మర్చిపోయినా ఆయన నిన్ను మరువని దేవుడు, నీకు తోడుగా ఉండే దేవుడు. యెహోవా నాకు ఆశ్రయము, నా ఆశ్రయ దుర్గమాయనే, నా కోట, నా కొండ, నన్ను నడిపించేవాడు అంటాడు కీర్తనకారుడు. ఆయన దుడ్డుకర్ర, ఆయన దండము నన్ను ఆదరిస్తుంది అంటాడు. ఏ పరిస్థితుల్లో కూడా అంధకార సంబంధమైన, శోధనకరమైన, వ్యాధికరమైన బాధలలో, శోధనల్లో, కష్టాల్లో, ప్రతి పరిస్థితుల్లో కూడా ఆయన నిన్ను ఆదరించే దేవుడు, నడిపించే దేవుడు. నడిపిస్తాడు నా దేవుడు, నడిపిస్తాడు నా దేవుడు. నమ్మకం ఉందా? విశ్వాసం ఉంచుతూ ఉన్నావా? ఆయనకి నీ చేయి అందించావా? ఆయనతో నడవడానికి సిద్ధంగా ఉన్నావా? ఆయన నడక నేర్చుకోవడానికి ఆశపడుతున్నావా? ఆయన నడిపించే నడక ఆయన మార్గంలో నడిపిస్తాడు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అంటున్నాడు. ఆయన సత్య మార్గంలో నిన్ను నడిపించే దేవుడు. శాంతికరమైన జలముల యొద్ద నిన్ను నడిపిస్తాడు. కాపరి, కాపరి, ఈ గొప్ప కాపరి, మహాకాపరి, మంచి కాపరి, నీ కోసము నా కోసము ప్రాణం ఇచ్చిన కాపరి ఆయన. కావున ప్రియ దేవుని బిడ్డలారా, ఆ దేవుని పైన ఆధారపడండి, ఆ ప్రభువు పైన ఆధారపడండి. ఆ దేవదేవుని యొక్క ఆశ్రయం తీసుకోండి. ఆయన గుడారంలో దాక్కోండి. ఆయన పర్ణశాలకు వెళ్ళండి. ఆయన మనకు విశ్రాంతి ఇవ్వడానికి, శాంతిని, సమాధానాన్ని అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రయాసపడి భారం మోయిచున్న వారులారా, నా యొద్దకు రండి, నా యొద్దకు రండి అని పిలుస్తూ ఉన్నాడు. నువ్వెందుకు ప్రయాసపడుతున్నావు? నువ్వెందుకు భారం మోస్తున్నావు? నువ్వెందుకు నడవలేకున్నావు? నువ్వెందుకు పడిపోయి ఉన్నావు? నీ కాళ్ళలో ఎందుకు శక్తి లేదు? నీ కాళ్ళను లేడి కాళ్ళ వలె చేస్తాను అని అంటున్నాడు. ప్రయాసపడి భారం మోయిస్తున్న వారులారా, అయ్యో ఈ పాప భారం, ఈ వ్యాధి భారం, ఈ శోధన భారం, ఈ ఆర్థిక భారం, ఈ యొక్క మానసిక భారం, లోకంలో అనేక భారాలు మానవుడు మోస్తూ ఉన్నాడు. శాంతి సమాధానం మానవుడికి లేకుండా పోయింది. ప్రియులారా, అన్నీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ శాంతి లేదు, సమాధానం లేదు. అందుకంటాడు ఈ కాపరి, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపిస్తాడు అంటున్నాడు. ఈ కాపరి శాంతికరమైన జలముల యొద్ద నడిపిస్తాడు. రండి, రండి, ఆయన యొద్దకు రండి. ఆయన పిలుస్తూ ఉన్నాడు. నీకు శాంతిని అనుగ్రహిస్తాను, నీకు సమాధానాన్ని అనుగ్రహిస్తాను, నీకు ఆశీర్వాదం అనుగ్రహిస్తాను. నీవున్న పరిస్థితులను బట్టి నీ పరిస్థితులు నేను మార్చే దేవుణ్ణి.
నీకున్న భారాన్ని నేను తీసివేస్తాను. ఏ భారం నువ్వు మోస్తూ ఉన్నావు? మానసిక భారం. అయ్యో, మనశ్శాంతి లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు, కుటుంబ పరిస్థితులు బాగాలేవు, కుటుంబ సంబంధాలు బాగాలేవు, కుటుంబంలో ఒకరికొకరు ఐక్యతగా లేరు, కుటుంబంలో ఒకరికొకరు ప్రేమగా మాట్లాడుకోరు, కుటుంబంలో సంతోషం లేదు, సమాధానం లేదు, కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నమైపోయింది. ఎన్ని భారాలు ఉన్నాయి? నీ భారమంతా నేను మోస్తాను. నీ భారమంతా నేను మోస్తాను. ఆర్థిక భారం, ముఖ్యంగా నిరుద్యోగ భారం, వివాహం కావడం లేదు, అది ఒక భారం. తల్లిదండ్రులకు కుమార్తెల వివాహం కావడం లేదు, అది ఒక భారం. కుమార్తెలే గుండెకు భారంగా అయిపోయినారు. అనారోగ్య భారం. వృద్ధాప్యం వచ్చినప్పుడు అనేక అనారోగ్యాలు వస్తూ ఉంటాయి, వ్యాధులు వస్తుంటాయి, బాధలు, కన్నీళ్ళు, కడగండ్లు. ఆదరించేవారు కరువైపోతారు. అందరూ ఉన్నారు, లేకుండా లేరు. కానీ నీ కష్టం వచ్చినప్పుడు, వ్యాధి వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు నేను పలకరించే వాళ్ళే లేరు కదా. ఈ లోక పరిస్థితి అది. అందుకే అంటాడు కదా, శాంతికరమైన జలముల యొద్ద నిన్ను నడిపిస్తాడు. రా, ఆయన దగ్గరికి రండి, ఆయనతో మాట్లాడుకుందాం. మనకు ఆదరణకర్త అయిన దేవుడు ఆయనండి. మనల్ని ప్రేమించే దేవుడు ఆయనండి. నీకోసరం నా కోసం ప్రాణం ఇచ్చిన దేవుడు ఆయనండి. ఈ లోకం లాంటి ప్రేమ నా ప్రభు ప్రేమ కాదండి. నా ప్రభు ప్రేమ స్వచ్ఛమైన ప్రేమ, నిస్వార్థమైన ప్రేమ, ప్రాణమిచ్చిన ప్రేమ. హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డ, ఏ విధంగా ప్రభువులో నువ్వు కొనసాగుతూ ఉన్నావో, ఏ విధంగా ఆయనతో నడుస్తూ ఉన్నావు, ఆయన చేయబట్టుకో. ఆయన నేను ఇడువడు, ఆయన నడిపించేది. కాబట్టి కాపరి ఎలాంటి వాడు? శాంతికరమైన జలముల యొద్ద నడిపించే దేవుడు మన కాపరి. నిత్యము ఆయనతో నడుద్దామా? ఆయన వెంబడే ఉందామా? ఆయనతోనే ఉందామా? ఆ అనుబంధం కలిగి ఉందామా? ఆయన ఆప్యాయతను పొందుదామా? ఆయన ప్రేమను గురుదామా? ఆయనతో నిత్యము నడుతుముగాక. హల్లెలూయా. అలాంటి కృప నా ప్రియుడైన యేసయ్య మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రియులారా, తిరిగా రేపటి దినం మరలా కంటిన్యూషన్ చేసుకుందాం. దేవుడి వాక్యం దీవించుగాక. మహోన్నతుడా స్తోత్రం. వాక్యం వింటున్న బిడ్డలు ఎన్నో భారాలు కలిగి ఉన్నారు, ఎన్నో బాధలు కలిగి ఉన్నారు, ఎన్నో వ్యాధులు కలిగి ఉన్నారు, ఎన్నో శోధనలో ఉంటూ ఉన్నారు. అయ్యా, మీరు నడిపించండి. అయ్యా, మీరు లేవనెత్తండి. అయ్యా, మీరు ఆదరించండి. అయ్యా, వారి భారాన్ని నేను మోస్తానని చెప్పిన దేవా, ఈ వాక్యం వింటున్న బిడ్డల పట్ల నెరవేర్చమని యేసు నామమున పేరిట వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మన్యుడి నిత్య సహవాసం ఆయన వాక్యం వింటున్న బిడ్డలందరికీ, సర్వలోక పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైన నడిపింపబడును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హ్యావ్ ఏ గుడ్ డే. ఈ దినమంతా ఆ దేవదేవుని కృపాక్షేమములే మీ వెంట వచ్చును గాక. హల్లెలూయా. హల్లెలూయా.